మనము క్రెటా ఎస్ మోడల్ డీజిల్ అన్నమాట ఇది. సో దీని రివ్యూ చూద్దాము. ఇదేంటంటే 1,20,000 తిరిగింది విత్ ఇన్ తక్కువ స్పాన్ ఆఫ్ టైంలో. సో తన పేరు అభిరామ్. హాయ్ అభిరామ్. సో మీరు ఎప్పుడు తీసుకున్నారండి వెహికల్ అభిరామ్ గారు? వెహికల్ తీసుకుంది నేను 2019. 1,18,000 కిలోమీటర్లు తిరిగింది. మైలేజ్ అన్నారు కదా, అంటే ఎంత మీకు సిటీలో ఎంత వస్తుంది, హైవేలో ఎలా వస్తుంది? సో మీకు మెయింటెనెన్స్ ఖర్చు అంటే ఎలా అవుతుంది ఇప్పటి వరకు? అంటే 1,00,000 ముందు వరకు ఎలా అయింది, లేకపోతే క్లచ్ ఏమన్నా మార్చారండి మీరు? క్లచ్ చేంజ్ చేయాల్సి వచ్చింది. 1,00,000 కిలోమీటర్లు అంటే మీరు చెప్పినట్టు గుడ్ అండి. నేను ఇంకా 2 lakhs 2.5 దాకా తిప్పగలను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆటోబస్ తెలుగు ఛానల్. ఈ రోజు మనము క్రెటా ఎస్ మోడల్ డీజిల్ అన్నమాట ఇది. సో దీని రివ్యూ చూద్దాము. ఇదేంటంటే 1,20,000 తిరిగింది విత్ ఇన్ తక్కువ స్పాన్ ఆఫ్ టైంలో. సో తన పేరు అభిరామ్. హాయ్ అభిరామ్. సో తన అనుభవాలు తెలుసుకుందాము. ఇన్ని 1,00,000 కిలోమీటర్లు తిప్పారు కదా, సో అంటే ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే సర్వీస్ ఎంత అయింది ఏంటనేది అంతా కూడా ఈ వీడియోలో చూద్దాము. అయితే ఫ్రెండ్స్, ఇది వర్షం పడుతుంది, అందుకే మేము కారు లోపల కూర్చొని మొత్తం వీడియో తీస్తాము. ఫర్ నౌ నేను ఎక్స్టీరియర్ అయితే చూపిస్తాను. సో ఫ్రెండ్స్, తనైతే ఎక్కువగా ఏమి చేయించలేదు ఎక్స్టీరియర్. సో ఇక్కడ ఫ్రంట్ లో అయితే క్రోమ్ గ్రిల్ ఒకటి యాడ్ చేయించారనమాట, సో ఒక లుక్ రావడానికి. ఇంకా డోర్ హ్యాండిల్స్ అయితే కనుక మీరు చూస్తే క్రోమ్ యాడ్ చేశారు. అలావిల్స్ అయితే ఏం చేంజ్ చేయలేదు, కంపెనీ ఇచ్చినవే వాడారనమాట. ఇంకా బ్యాక్ సైడ్ అయితే మీకు క్రోమ్ గార్నిష్ ఫినిష్ ఒకటి అయితే ఇచ్చారనమాట. సో మీరు ఎప్పుడు తీసుకున్నారండి వెహికల్ అభిరామ్ గారు? ఈ వెహికల్ తీసుకుంది నేను 2019 జూన్ లో తీసుకున్నానండి. వెహికల్ డీజిల్ వర్షన్ 1.4S మోడల్ తీసుకుంది. మాన్యువల్ కదా ఇది? మాన్యువల్ అండి, మాన్యువల్. అంటే అప్పట్లో ఇంకేమేమి వెహికల్స్ కన్సిడర్ చేశారు? నేను కన్సిడర్ చేసింది మన ఎస్ క్రాస్ ఒకటి, నెక్సాన్, మారుతి సుజుకి నెక్సా. ఎస్ క్రాస్ చూసాను, టాటా నెక్సాన్ చూసాను, తర్వాత ఫోర్డ్ ఎకోస్పోర్ట్ చూసాను. ఈ రేంజ్ లో ఎస్యూవీ రేంజ్ లో చూసాను. సో అందులో నేను ఇది ప్రిఫర్ చేశాను. ఇది క్రెటా అనేది నాకు కంఫర్ట్ ఉంది, లగ్జరీ వెహికల్ అనిపించింది. అండ్ బడ్జెట్ కూడా నాకు ఎక్కువ అనిపించలేదు. 1 or 2 lakhs డిఫరెన్స్ లోనే ఈ వెహికల్ వచ్చేస్తుంది. సో ఎందుకని దానికి వెళ్ళడం అని ఇది కొంచెం ప్రిఫర్ చేశాను అంతే. ఓకే ఓకే. ఎంత పడింది మీకు అప్పుడు? ఇది 14.25 lakhs పడిందండి ఆన్ రోడ్ ప్రైస్. హైదరాబాద్ ఆన్ రోడ్ ప్రైస్ 14.25 lakhs పడింది. సో దీనికి యాక్సెసరీస్ ఏమేమి ఇచ్చారు మీరు అప్పుడు? నేను దీనికి ఫ్రంట్ క్రోమ్ గ్రిల్స్ అండి. ఇది 1.4S మోడల్ కాబట్టి క్రోమ్ గ్రిల్ రాలేదు ముందర. తర్వాత డోర్ హ్యాండిల్ క్రోమ్ గ్రిల్స్ కూడా రాలేదు, అవే వేయించాను. తర్వాత బ్యాక్ కూడా క్రోమ్ గ్రిల్ రాలేదు. సో ఈ క్రోమ్ గ్రిల్స్ ఎక్స్ట్రా యాడ్ ఆన్స్ వేయించాను. తర్వాత ఫుల్ మ్యాటింగ్, తర్వాత సీట్ కవర్ ఇది కొంచెం నేను చేపించాను అంతే. ఇది ఇంటీరియర్స్ చేపించాను, ఎందుకంటే కంపారిటివ్లీ అదేస్తే లుక్ మారింది నా ఫీల్. నేను తీసుకున్న 1.4 లో ఎస్ మోడల్, సో 1.6 లుక్ రావాలని అది వేయించాను నేను. ఇప్పుడు ఇది ఎన్ని కిలోమీటర్స్ తిరిగిందో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఆల్మోస్ట్ మీరు చూసుకుంటే కనుక 1,18,000 కిలోమీటర్లు తిరిగింది. సో ఎన్ని ఇయర్స్ అంటే 7 years లో మీరు ఆల్మోస్ట్ లైక్ 1,20,000 తిప్పారు. ఓకే. అంటే ఎక్కువగా హైవేస్ అయినా సిటీ అయినా? నేను హైవే అండ్ సిటీ రెండు కలిపి అన్నిటికీ సామాజిక న్యాయం చేశాను. సో ఏది ఇచ్చిపెట్టలేదు. హైవే వెళ్ళాను, ఆఫ్ రోడ్ వెళ్ళాను, సిటీలో కూడా తిరిగాను, అన్ని బాగా తిరిగాను. సో మీరు చూసినప్పుడు 1.4, 1.6 మోడల్స్ రెండు ఉన్నాయి కదా అప్పుడు. అవునండి. మీరు 1.4 డీజిల్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది మరి? అంటే రెండు నడిపే ఉంటారు ఆల్మోస్ట్ 7 years. 1.6 డీజిల్ ఉంది, 1.4 డీజిల్. నేను తీసుకున్న 1.4 కాబట్టి నాకు ఇది పికప్, నేను అంత ఎక్కువ మరి ఓవర్ స్పీడ్ వెళ్ళాను, మరి రేసింగ్ లాగా వెళ్ళాను నేను. సో 1.4 నాకు సఫిషియెంట్ అనిపించింది. అండ్ కన్సిడరింగ్ ద మిడిల్ క్లాస్ మెంటాలిటీ నేను చూసుకుంది. మైలేజ్ ఒకటి చూసుకున్నాను, 1.4 కి 1.6 కి నాకు 4-5 kilometers డిఫరెన్స్ ఉంది. సో అందుకని ఎందుకు లేని 1.4 కి వెళ్ళాను. 1.6 ఇస్ ఆల్సో గుడ్ మోడల్, అది కూడా మంచిగా ఉంది, తీసుకోవచ్చు లాంగ్ రన్ లో, అది తీసుకోవచ్చు. బట్ ఇది కూడా తక్కువేం కాదు. ఓకే. మైలేజ్ అన్నారు కదా, అంటే ఎంత మీకు సిటీలో ఎంత వస్తుంది, హైవేలో ఎలా వస్తుంది? 17 ఇస్తుంది సార్ నాకు. 17 to 18 ఈజీగా ఇస్తుంది. హైవేలో నాకు అంటే నేను యావరేజ్ 80 to 100 మధ్యలో వెళ్తే 24 దాకా ఇస్తుంది. లేదు 100 దాకా వెళ్తే 22 దాకా ఇస్తుంది. 22-20. ఓకే. సో మీకు హైవేలో ఇది అంటే 1.4 కాబట్టి ఎక్కువ క్వశ్చన్లు అడుగుతున్నాను. సో ఏంటంటే హైవేలో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? తర్వాత అంటే అందరు కూర్చుని లగేజ్ తో ఉన్నప్పుడు కూడా మంచి కాన్ఫిడెన్స్ ఉందా ఓవర్టేకింగ్ అవి అప్పుడు? ఓవర్టేకింగ్ అప్పుడు అంటే మనం జడ్జ్మెంట్ బేస్డ్ వెళ్తాం కదా, మరి అంత రిస్కీ డ్రైవింగ్ నేను చేయలేను కాబట్టి మామూలుగా అయితే నాకు ఓవర్టేక్ కాన్ఫిడెన్స్. ఫుల్ లోడ్ వెళ్ళినా కూడా ఫైన్.
బాగుంది, Performance బాగుంది. పర్ఫార్మెన్స్ బాగుంది, బాడీ షేక్ అవ్వదు. లైక్ మనం హైవేలో వెళ్ళేటప్పుడు మాక్సిమం మనకి ఏం వస్తుంది, లారీలు వస్తుంది, తర్వాత ఏంటి బస్సులు, ఈ ట్రక్కులు ఇట్లాంటివి ఉంటాయి మాక్సిమం మనం ఓవర్టేక్ చేయాల్సినవి. ఎందుకంటే అవి సైడ్ లైన్ లో 60-40 కిలోమీటర్ స్పీడ్ లో ఉంటాయి. దాన్ని ఓవర్టేక్ చేయాలి కాబట్టి కంపల్సరీ చూసుకుని వెళ్తా ఉండాలి. సో దానికి నాకు ఇది క్వైట్ గుడ్ అండి. షేక్ లేదు బాడీ. 1.6 కి 1.4 కి షేక్ ఉండదు. బేసిక్ బాడీ వెయిట్ అంతే కాబట్టి నాకు పెద్ద ప్రాబ్లం అనిపించలేదు అండి. సో ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే జనరల్ గా ఇది ఎస్ మోడల్ అన్నారు కదా, అవునండి. సో ఇందులో ఏమేమి ఇచ్చాడంటే ఫీచర్స్ అంటే రివర్స్ కెమెరా, సన్ రూఫ్ అవన్నీ ఇచ్చాడు. రివర్స్ కెమెరా బేసిక్ ఫీచర్స్ ఉన్నాయండి దీంట్లో. నాకు నేను ఇన్ఫోటైన్మెంట్ ఎక్కువ ప్రిఫర్ చేయను, బట్ ఏంటంటే బేసిక్ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి కదా. స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ఉన్నాయి. అంటే ఈ క్రూజ్ ఇవి కంట్రోల్స్ లేదు, బట్ నార్మల్ మ్యూజిక్ కి దానికి సంబంధించిన కంట్రోల్స్ ఉన్నాయి. తర్వాత ఈ 3 రీసెట్ ట్రిప్ ఆప్షన్స్ అవి ఉన్నాయి అంతే. అది డిఫాల్ట్ ఆప్షన్స్ ఇచ్చాడు వాళ్ళతో. సో ఈవెన్ ఇన్ఫోటైన్మెంట్ కూడా బేసిక్ ఉంది ఫ్రెండ్స్. యాక్చువల్ గా ఇది 6 ఇంచెస్ స్క్రీన్ అండి. 6 ఇంచెస్ స్క్రీన్ కాబట్టి చిన్న స్క్రీన్ ఇది. అది ఇది కూడా టచ్. నాకు రివర్స్ కెమెరా కూడా ఇందులో ఉంది. ఓకే ఓకే, క్వైట్ విజిబుల్. ఇది సరిపోతుంది మనకి. స్టాండర్డ్ ఆటో, యాపిల్ కార్ప్లే మీకు అంత అనిపించలేదు అంటే దీంట్లో రాలేదు బేసిక్ గా. కంపేర్ దానికోసం నేను 2-3 లక్షలు ఎక్కువ పెట్టాలా, నాకు ఇన్ఫోటైన్మెంట్ కావాలా, లేకపోతే దాంతో నేను బయట వేరే తీసుకోవాలని కంపేర్ చేస్తే నాకు ఇది సరిపోతుంది, సఫిషియెంట్ అనిపించింది. ఓకే. సో ఎన్ని గేర్స్ అండి? ఇది మాన్యువల్ అన్నారు కదా, ఇందులో ఆటోమేటిక్ లేదా మీరు తీసుకున్నప్పుడు డీజిల్ లో? నేను తీసుకున్నప్పుడు ఆటోమేటిక్ 1.6 హై ఎండ్ లో ఉందండి, దీంట్లో లేదు, 1.4 లో లేదు. సో ఇది 6 గేర్ అండి, 6+ రివర్స్. ఓకే, 6+ రివర్స్ గేర్ ఇది. సో ఎక్కువ తిరిగింది కాబట్టి ఫ్రెండ్స్, నేను ఎక్స్టీరియర్ ఇంటీరియర్ ఆల్రెడీ తను ఎక్స్ప్లెయిన్ చేశారు అభిరామ్ గారు. సో మనం ఎక్కువగా మెయింటెనెన్స్ ఎలా ఉంది, అదే ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా మనకి, ఎన్ని 1,00,000 కిలోమీటర్ల పైన తిరిగింది కాబట్టి దాని గురించి తెలుసుకుందాము. సో మీకు మెయింటెనెన్స్ ఖర్చు అంటే ఎలా అవుతుంది ఇప్పటి వరకు? అంటే 1,00,000 ముందు వరకు ఎలా అయింది, లేకపోతే బేసిక్ గా మెయింటెనెన్స్ ఎలా ఉంది? అవును, నేను చెప్పినట్టు మనం ఫస్ట్ తీసుకున్నప్పుడు కంపెనీ వాడు చెప్పేది వేరు. హ్యుండాయ్ దగ్గరికి వెళ్తే వాడని చెప్తాడు నీకు 7,000 8,000 అవుతుంది బాస్ అని చెప్పిండు వాడు. ఇయర్లీ ఇది కాదు, సర్వీసింగ్ ఇచ్చినప్పుడు 10,000 కిలోమీటర్స్ కి 7,000 8,000 అవుతుంది. అప్పటికి డౌట్ వచ్చి అడిగినాము, మనం ఏంది ఉంటే బాబు ఇంత పెద్ద బండి అమ్ముతున్నాను 7,000 8,000 ఎట్లా అనుకున్నాం. కానీ వాడు చెప్పిన ప్రకారం నమ్మాలి కాబట్టి తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ఫస్ట్ 1-2 సర్వీసింగ్ ఓకే పర్లేదు, 1,500 కి ఫస్ట్ సర్వీసింగ్, అది ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఏం లేదు, జస్ట్ ఫిట్ చేసి ఇచ్చి పెడతారు. తర్వాత మళ్ళీ 10,000 కి ఆయిల్ చేంజ్ అని చెప్పారు. సో ఆయిల్ చేంజ్ అప్పుడు హ్యుండాయ్ వాళ్ళు ఏంటంటే కంపెనీ కాకుండా నీకు పర్ఫార్మెన్స్ ఎక్కువ ఇస్తుంది, మైలేజ్ ఎక్కువ ఇస్తుంది, వేరే ఇంజిన్ ఆయిల్ వేసుకోమని చెప్పాడు. సో దాని వల్ల ఒక సర్వీసింగ్ వేసుకున్నాను, కానీ నాకు ఇంజిన్ ఆయిల్ మన మైలేజ్ విషయంలో డిఫరెన్స్ ఏం కనిపించలేదు వాడు చెప్పిన దాని ప్రకారం. సో దెన్ అప్పుడు నాకు 13,000 అయింది సెకండ్ సర్వీసింగ్. దాని తర్వాత ఎప్పుడైనా కాన్స్టెంట్ గా 15,000 to 20,000 సర్వీసింగ్ అవుతుంది ఈచ్ అండ్ ఎవ్రీ ఫర్ ఎవ్రీ 10,000 కిలోమీటర్స్. యా, 15,000 to 20,000 ఈజీగా అవుతుంది. సో అదే ఫ్రెండ్స్, యావరేజ్ గా అయితే 15,000 to 20,000 అవుతుందట ప్రతి సర్వీసింగ్ కి, ఆఫ్టర్ ఫ్రీ సర్వీసెస్ ఇవన్నీ పెయిడ్ సర్వీసెస్. అంటే ఇప్పటికీ అలాగే అవుతుందా? అంటే ఇంత తిరిగాక కూడా అంటే అదే కాన్స్టెంట్ గా అవుతుంది, పెరగలేదు ఏమి? కాన్స్టెంట్ పెరగలేదు అంతే, 15,000 to 20,000 యూజ్ కదా మనకి. సో బట్ ఓకే, 20,000 పెట్టాల్సి వస్తుంది. క్లచ్ ఏమన్నా మార్చారండి మీరు? క్లచ్ ప్లేట్స్ చేంజ్ చేయాల్సి వచ్చిందండి. 50,000 తర్వాత వాళ్ళు రికమెండ్ చేస్తారు. ఓకే, కొంచెం హార్డ్నెస్ అవుతుందంటే కంపెనీ వాళ్ళు షోరూమ్ వాళ్ళే చెప్తారు మనకి. ఎవ్రీ 10,000 కి వెళ్తాం కదా, వాళ్ళు చెప్పారు వాళ్ళు రీప్లేస్ చేసుకుంటే బెస్ట్ కొంచెం క్లచ్ ప్లేట్స్ అని చెప్పారు. బ్రేక్ ప్యాడ్స్ కూడా చెప్పారు వాళ్ళు. క్లచ్ ప్లేట్స్ ఎంత అయింది సుమారుగా? సో నాకు 20,000 నేను యావరేజ్ చెప్పాను కదా, 28,000 25,000 అప్పుడు ఒకసారి అదొకటి అయిందండి అంతే. దట్ వాజ్ ద మాక్సిమం. 28,000 నేను అనుకుంటున్నాను, అది మాక్సిమం నేను ఇచ్చిన సర్వీస్. ఇప్పుడు మళ్ళీ ఆల్మోస్ట్ అంటే 60,000 దగ్గర మార్చే అంటున్నారు కదా, ఇప్పుడు మళ్ళీ ఆల్మోస్ట్ 1,20,000 తిరిగింది. ఇప్పుడు మళ్ళీ మార్చమని ఏమన్నా చెప్పారు? వాడు హ్యుండాయ్ వార్నింగ్ ఇస్తానే ఉన్నాడు రావాలని. సో వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇప్పుడు వేస్తారు. మీకు క్లచ్ హార్డ్ అయిపోతుందా బేసిక్ గా? అప్పుడు ఇనిషియల్ గా నాకు అనిపించింది, సైకాలజీ ప్రకారం నేను అట్లా అనుకున్నాను, నా అవుతుందేమో అని వెళ్ళాను. నేను అది చెప్పేసరికి వాడు చెప్పాడు, అయిపోయింది, చేశాడు. ఇప్పుడు నాకేం అవ్వట్లేదు, ఇప్పుడు ఏం అట్లా అనిపించట్లేదు. సస్పెన్షన్ వర్క్ ఏమైనా చేంజ్ చేయించారా? అంటే సస్పెన్షన్ వర్క్ ఏమైనా చేయించారా? నో సస్పెన్షన్ సేమ్ చేంజ్. సస్పెన్షన్ బాగుందా? చాలా బాగుంది, రైట్ గుడ్, చాలా కంఫర్టబుల్. ఈవెన్ బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళు కూడా మంచి కంఫర్టబుల్ కూర్చోవచ్చు. ఓకే, సో అందుకే క్రెటాని కింగ్ అంటారేమో. ఎస్. సో బ్యాటరీ ఎన్నిసార్లు మార్చారు? బ్యాటరీ ఒక్కసారి మార్చాల్సి వచ్చింది, అంటే 80,000 కిలోమీటర్స్ దగ్గర మార్చాను నేను బ్యాటరీ ఒకసారి. అది జనరల్ గా ఇయర్స్ బట్టి ఉంటుంది అనుకోండి, ఇయర్స్ యూజ్ చేసిన బట్టి. టైర్స్ ఎన్నిసార్లు మార్చారు? టైర్స్ ఇప్పుడు 60,000 కి, అప్పుడు 60,000 దగ్గర మేజర్ అన్ని కాన్ఫిక్స్. మళ్ళీ నేను రన్నింగ్ అంటే నేను లాంగ్ రన్ లో అనుకున్నాను గ్రేటర్, నేను సెల్ చేయాలనుకోలేదు. సో అందుకని 60,000 దగ్గర
బ్రిడ్స్టోన్ కంపెనీ టైర్ మార్చాను 4 ఒకటేసారి. వాళ్ళు ఏమన్నారంటే ఒక్కొక్కటి మార్చుకోవచ్చు అన్నారు. బట్ నేను ఏంటంటే దానివల్ల నాకు మైలేజ్ ఇంపాక్ట్ అవుతుంది ఒక టైర్ బాగాలేకపోతే, మళ్ళీ ఇదంతా ఎందుకులే కాంప్లికేషన్స్ అని 4 ఒకటేసారి మార్చాను. అది 60,000 కిలోమీటర్స్ దగ్గర. ఇప్పుడు మళ్ళీ 1.15 కి మళ్ళీ ఇంకోసారి మార్చాను టైర్. సో 2 times ఓవరాల్ గా 4 టైర్స్ నేను చేంజ్ చేయించాను. మొన్న మధ్య మార్చా అన్నారు కదా, ఏది వేయించారు? మళ్ళీ బ్రిడ్జ్ స్టోన్ వేయించుకున్నారు, ఇంకేమన్నా 60,000 అప్పుడు బ్రిడ్జ్ స్టోన్, తర్వాత ఇప్పుడు ఇంక దానికన్నా అప్గ్రేడ్ వర్షన్ మిస్లైన్ వచ్చింది. సో అది నేను వేయించుకున్నాను. ఎంత పడింది మీకు టైర్? 8,000 డిస్కౌంట్ కొంచెం అడిగితే 8,200 ఒక టైర్ పడింది. ఓకే ఓకే. సో మేజర్ రిపేర్స్ ఏమన్నా వచ్చాయి ఇప్పటిదాకా మీకు ఈ కార్ లో, లేదా రెగ్యులర్ మెయింటెనెన్స్ ఏనా? సింగిల్ యూజ్డ్ కార్ కాబట్టి నేను నా అజంప్షన్ ప్రకారం నేను బాగా నడుపుతున్నాను. సో నాకు ఏం ఇష్యూస్ రాలేదు కార్ లో. ఇంతవరకు ఒకసారి ప్రాబ్లమేటిక్ గా అనిపించలేదు నా కారు. ఎక్కడ తీసుకెళ్ళినా సేఫ్ గా తీసుకెళ్ళింది, తీసుకొచ్చింది. హ్యాపీ విత్ దట్. ఓకే, కూల్. మెయింటెనెన్స్ రెగ్యులర్ మెయింటెనెన్సే కాబట్టి మీకు అంత ఇష్యూస్ కూడా ఏం రాలేదు అంటున్నారు. వెరీ నైస్. అంటే బాగా వాడుతున్నారు కార్. ఒక్కలే నడపాలి అంటే ఎటు పడితే నడపకూడదు, కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. ఇప్పుడు మన బాడీ లాగానే కారు కూడా చూసుకుంటే కొంచెం బాగుంటుందండి. అది నా ఒపీనియన్. ఇందులో బ్లూటూత్ అవి కూడా ఇచ్చాడండి ఫీచర్స్. యాజ్ పార్ట్ ఆఫ్ బేసిక్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వాడు బ్లూటూత్ ఇచ్చాడు మనకి. ఓకే, బ్లూటూత్ కనెక్ట్ చేసుకుని మనం ఈజీగా సాంగ్స్ అది ఇది వేసుకొని వెళ్ళిపోవచ్చు. సో మీకు లాంగ్ డ్రైవ్స్ లో మీకు కంఫర్ట్ ఎలా అనిపిస్తుంది ఇప్పటికీ? అంటే సస్పెన్షన్ గానీ, అంటే ఎందుకు ఇన్నిసార్లు అడుగుతున్నానంటే ఎక్కువ మైలేజ్ తిరిగింది కాబట్టి జనరల్ గా సస్పెన్షన్ అవి నేను వేరే కార్స్ లో చూసినప్పుడు బాగాలేదు అది అని చెప్పారు అనమాట. సో క్రెటాకి ఎలా ఉంది ఇప్పటికి? మీ ఫ్యామిలీ కూర్చున్నప్పుడు వెనకాల గానీ ముందర గానీ వాళ్ళకి ఏమన్నా బాగుందనే చెప్పారా, లేకపోతే ఇంకేమన్నా? చెప్పారు. బేసిక్ నా హైట్ చూస్తే 6'4" అండి. నేను మొత్తం పుష్ చేసుకుంటే పుష్ బ్యాక్ వెనక దాకా వెళ్తుంది. సో వెనక చూసుకునేటోళ్ళు కొంచెం ప్రాబ్లమేటిక్ లెగ్ రూమ్ వల్ల. సో వాళ్ళకి నా హైట్ వల్ల, అది కూడా కార్ వల్ల కాదు. బట్ వెనక 5'8" క్యాండిడేట్ కూర్చుంటే కంఫర్టబుల్ కూర్చోవచ్చు. 6 and above కూర్చుంటే ప్రాబ్లం. ఓకేనా? వెనక రేర్ కంఫర్ట్ కూడా చాలా ఉంది. సస్పెన్షన్స్ అని మీరు మాట్లాడారు కాబట్టి ఇంతవరకు అయితే ప్రాబ్లం రాలేదు. నేను ఈ రేంజ్ లో, అంటే నేను పెద్ద పెద్ద కార్లతో కంపేర్ చేయకుండా ఈ రేంజ్ కార్లలో క్రెటా ఇస్ ద బెస్ట్ ఇన్ సస్పెన్షన్. అది మాత్రం చెప్పగలను. అలా. ఓకే. సో లాంగ్ డ్రైవ్స్ కి మీరు బాగా వెళ్తుంటారు కదా, సో మీకు మైలేజ్ కూడా 24 వస్తుందని చెప్పారు కదా. మైలేజ్ కొన్నప్పటి నుంచి ఇప్పటికి ఏమైనా తగ్గిందా? అదే మెయింటెనెన్స్ పెరుగుతా ఉంది. ఇంకా పెరిగిందండి. 60,000 వరకు. అంటే మనం ఫస్ట్ కొన్న దాంట్లో కొంచెం ఫాస్ట్ గా వెళ్ళడం కానీ, అది వెళ్ళడం కానీ, ఇది వెళ్ళడం కానీ కొన్ని కొత్త ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కార్ మీద, ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాం. సో అట్లాంటప్పుడు మైలేజ్ మనం 20 వస్తుంది అని ఫిక్స్ అయిపోయాను. తర్వాత ఏజ్ పెరిగింది, కార్ ఏజ్ కూడా పెరిగింది. సో తగ్గాల్సి వచ్చింది, స్పీడ్ తగ్గింది, మైలేజ్ పెరిగింది. సో మీరు 6'4" కదండి హైట్, మరి మీకు కంఫర్టబుల్ గానే ఉందా? అంటే డ్రైవింగ్ సీట్ అంతా కంఫర్టబుల్. ఈ హైట్ అడ్జస్ట్మెంట్ ఉంది కదా, దాని వల్ల కొంచెం ఓకే ఓకే బాగా ఉంది. కార్ లో బాగా నచ్చినవి ఏంటి, నచ్చినవి ఏంటి? ఫస్ట్ నచ్చినవి చెప్పండి. నచ్చినది కార్ లో నచ్చింది, కార్ నచ్చింది. కార్ గురించి బేసిక్ గా ఫస్ట్ కార్ నచ్చింది, అది తీసుకున్నాను. తర్వాత సెకండ్ ఏంటంటే ఏసీ అండి. ఏసీ వన్ ఆఫ్ ద కీ థింగ్ ఈ కార్ కి. సో ఈవెన్ 1 నెంబర్ వేసినా కూడా నాకు ఇప్పుడు ఏసీ చాలా చాలా ఉంటుంది. నేను ఇంతవరకు 2 నెంబర్ వేయలేదని ప్రౌడ్ గా చెప్పగలను. ఈ కార్ లో ఏసీ చాలా బాగుంటుంది, హ్యుండాయ్ ఏసీ. తర్వాత సస్పెన్షన్ అది బాగుంటుంది, ముందర కూర్చున్నా, ఇంకా కూర్చున్నా, ఇక్కడ కూర్చున్నా. తర్వాత డ్రైవ్ కాన్ఫిడెన్స్, రోడ్ అపియరెన్స్, చాలా పాజిటివ్స్ ఉన్నాయండి దీనికి. అందుకే నచ్చి తీసుకున్నాను. బట్ అంతే. మైలేజ్ అది కూడా మంచి పాజిటివ్. మైలేజ్ థ్యాంక్ యూ ఫర్ రిమైండింగ్. బాగుంది. అలాంటి మైలేజ్ కూడా ఉంది. మీరు హెడ్ లైట్స్ మార్పించారా, అవే ఉన్నాయా? హెడ్ లైట్ మార్పించానండి. హెడ్ లైట్ మీరు మంచి క్వశ్చన్ అడిగారు. హెడ్ లైట్స్ ఎందుకు మార్పించాల్సి వచ్చిందంటే అసలు మనకు నెసెసిటీ లేదు. 2019 తీసుకున్నప్పుడు ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ అనేది, ఎల్ఈడి లైట్స్ అనేది అంత క్రేజ్ లేదు. అది లేకపోయేసరికి మామూలుగా మన వీడి కంపెనీ ఇచ్చిన 35 watts హెడ్ సెట్స్ మన హెడ్ లైట్స్ సరిపోయేది మనకి. బట్ ఇప్పుడు రీసెంట్ గా అందరు ఎల్ఈడి లైట్స్ అది ఇది ప్రిఫర్ వాళ్ళు ఇస్తారు కంపెనీ మ్యానుఫాక్చరింగ్. సో దాని వల్ల నేను నైట్ డ్రైవ్ ఎక్కువ వెళ్తాను. నైట్ డ్రైవ్ ఎక్కువ వెళ్ళేసరికి వాళ్ళు లో బీమ్ వేయట్లేదు, హై బీమ్ తోనే వస్తారు. సో దాని వల్ల నాకు ఇంపాక్ట్ అవుతుంది, నైట్ డ్రైవింగ్ కి కష్టం అయిపోతుంది. సో దాని వల్ల నేను వేయించాల్సి వచ్చింది హెడ్ లైట్స్. సో ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ నేను కూడా వేయించాను. దీనికి 12,000 ఎక్స్ట్రా పడింది. దానికి 12,000 ఎక్స్ట్రా పడింది. తర్వాత మళ్ళీ కొంచెం నైట్ డ్రైవ్ వెళ్తాం కదా, సెక్యూరిటీ రీజన్స్ కోసం డాష్ క్యామ్ కూడా పెట్టించాను. డాష్ క్యామ్ కూడా పెట్టించాను. ఆటో ఓవర్ రైడ్ అయిపోతుంది, అది కూడా ఎవ్రీథింగ్ రికార్డ్ చేస్తుంది. అది కూడా పెట్టించాను. సో మీరు ఇప్పుడు హెడ్ లైట్స్ మార్పించినప్పుడు మరి వారంటీ ఏమన్నా పోతుందని చెప్తారు కదా? లేదు, అట్లేం ఉండదు అన్నమాట. ఎందుకంటే విత్ ఇన్ ద లిమిట్స్ వేసుకోవాలి. మరి ఏంటంటే ఏదో వేసుకున్నట్టు లారీకి పెట్టుకున్నారు అంత పెద్ద పెద్ద పెట్టుకుంటే రాదు.
బట్ దీనికి తగ్గట్టు అడిగి తీసుకున్నాం అండి. సో ఉండేలో షోరూమ్ లో కనుక్కున్నారు సరే. షోరూమ్ లో కనుక్కొని బయట తీసుకున్నాం. షోరూమ్ లో అడిగితే వాడు మళ్ళీ ఇంకో కార్ గురించి రేట్ చెప్తారు, అందుకని బయట తీసుకున్నాం. ఓకే ఓకే. నచ్చినవి ఏంటండి మరి? ఇందాక నచ్చినవి చెప్పారు కదా, నచ్చినవి ఏమున్నాయి? నచ్చిందంటే క్రేటాలో అంటే లేనిది ఇందులో నచ్చిందంటే ఈ బడ్జెట్ లో లేనిది ఈ సెగ్మెంట్ లో ఉంటే బాగుండదు అనేది రియర్ వైపర్ అండి. ఇప్పుడు వర్షం పడుతుంది మనకి, ఇక్కడ ఫ్రంట్ అయినా క్లియర్ అయిపోద్ది, కానీ బ్యాక్ సైడ్ వెళ్ళాలంటే నాకు రియర్ వైపర్ లేదు. సో కంపల్సరీ బ్యాక్ మిర్రర్ ఎంత ఇంపార్టెంట్ డ్రైవింగ్ చేస్తున్నా అందరికి తెలుసు. సో అది కనబడదు సరిగా క్లియర్ గా, అదొకటి. తర్వాత సెకండ్ ఎయిర్ బ్యాగ్స్ అండి, 2 ఎయిర్ బ్యాగ్స్ ఇచ్చారు వాడు. ఓకే, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు కావచ్చు, అదొక డిసడ్వాంటేజ్. తర్వాత సన్ రూఫ్ లేదు నాకు. సో ఆ టైంలో ఇప్పుడు సన్ రూఫ్ అవసరం లేదనుకున్నాను నేను, బట్ ఇప్పుడు పిల్లలు వచ్చారు వాళ్ళందరికి కావాలనేసరికి కొంచెం ఏదో లోపల కొడతా ఉంటది, ఇట్లా అరే తీసుకుంటే బాగుండేది సన్ రూఫ్ ఒకటి అని. అంటే ఎన్నాళ్ళు వాడదాం అనుకుంటున్నారు? ఇంకా ఎన్ని లక్షల కిలోమీటర్లు వాడదాం? లక్షల కిలోమీటర్లు అంటే మీరు చెప్పినట్టు గుడ్ అండి. నేను ఇంకా 2 lakhs 2.5 దాకా తిప్పగలను. ఎందుకంటే మీరు చూస్తే 1.2 కి అమ్మేద్దాం అనుకునేటోనైతే అయితే నేను మొన్న టైల్ మార్చును, ఇంకా తిరుగుదాం అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఇప్పుడు కొత్త కార్ నడిపిన ఫీలే ఉంది దీంట్లో ఎప్పుడు. ఈవెన్ మా ఫ్రెండ్స్ ఎప్పుడన్నా అప్పుడప్పుడు నేను కొంచెం టైర్డ్ అయ్యి వెళ్తే వాళ్ళు కూడా అదే చెప్తారు, నీ కార్ చాలా స్మూత్ ఉంది రాదు ఇదని. సో నేను ఇంకా నడుపుతాను, ఇంకా 80,000 అయితే మినిమం నడుపుతాను నేను. ఓకే. సో భారీగా వర్షం పడుతుంది ఫ్రెండ్స్, అందుకే డ్రైవ్ మీకు కొద్దిగా సౌండ్ రావచ్చు. బట్ తను చెప్పినట్టు, అభిరామ్ గారు చెప్పినట్టు అయితే సస్పెన్షన్ చాలా స్మూత్ ఉంది, ఈవెన్ దో ఇట్ క్రాస్డ్ 1 lakh kilometers. సో దీని బూట్ స్పేస్ ఎంత అండి మీకు? సఫిషియెంట్ గా సరిపోతుంది? క్రెటాది పెద్దదే, జనరల్ గా ఎన్ని లీటర్స్ ఇది? 434 అని చెప్పారండి వాళ్ళు, కానీ బాగానే ఉంది, సఫిషియెంట్, చాలా సరిపోతుంది మనకి. ఓకే, రెగ్యులర్ ట్రావెల్ చేయడానికి, లాంగ్ రైడ్స్ కి అన్నిటికీ సరిపోతుంది. ఇందాక మీరు చెప్పారు కదా అది లైట్స్ మార్పించాను, వైట్ వేయించానని. సో ఆ ప్రాజెక్ట్, సో అంటే వైట్ లైట్స్ కదా అవి జనరల్. సో అవి త్రో బాగుందా ఇప్పుడు? త్రో బాగుందండి, లోపల వేసుకుని వెళ్తాను నేను ప్రాసెస్ గా, బట్ చాలా బాగుంటుంది విజిబిలిటీ. ఓకే, బాగుంది. సో ఇది 4 disc బ్రేక్స్ లేకపోతే ఓన్లీ? ఫ్రంట్ 2 disc, బ్యాక్ రేర్ మాత్రం డ్రమ్. ఓకే ఓకే ఓకే. చాలా థ్యాంక్స్ అండి అభిరామ్ గారు, చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అన్ని, అలాగే మీ ఎక్స్పీరియన్స్ విత్ క్రెటా. అలాగే అంటే ఇంత 1,20,000 kilometers తిరిగిన కారు జస్ట్ విత్ ఇన్ 6 years లో చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు కూడా కార్ని. థ్యాంక్ యూ. అలాగే మీ టైం స్పెండ్ చేసినందుకు, ఆటోబస్ ఛానల్ కి, ఆటోబస్ తెలుగు ఛానల్ కి రివ్యూ ఇచ్చినందుకు. చూస్తుంటానండి మీ వీడియోలు, చాలా బాగుంటది, చాలా మంచిగా కవర్ చేస్తారని. బట్ ఈ మధ్య అందరూ ఏంటంటే కొత్త కార్లు అనగా, మీరు ఎక్స్పీరియన్స్ కోసం అంటే తీసుకోవడం పెద్ద ప్రాబ్లం కాదు, మెయింటెనెన్స్ ఇస్ ద బిగ్గెస్ట్. అది మీరు ఐడెంటిఫై చేసి ఓల్డ్ వెహికల్ అయినా కూడా దీంట్లో ఫీచర్స్ అందరికి తెలుసు, బట్ దీని యూసేజ్, రియల్ టైం కాస్ట్ ఇవన్నీ తెలుసుకోవడానికి మీరు వీడియో చూసారు కదా, ఐ రియలీ అప్రిషియేట్ దట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరన్నా కార్లు ఉంటే చెప్పండి, వాళ్ళు కూడా వచ్చి తీస్తాను. డెఫినెట్ గా షూర్ చెప్తాను. మళ్ళీ మనం 2 lakhs వీడియో అప్పుడు వెళ్దాం. షూర్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. బాయ్.